మన ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మనం పొయిటిక్ టైప్స్ గురించి కొన్ని డిస్కస్ చేసాము. మనకి ఇంకో న్యూ సిలబస్ నుంచి సింకైన్ గురించి డిస్కస్ చేద్దాము. సింకైన్, దిస్ ఈజ్ ఎ ఫ్రెంచ్ నేమ్. దిస్ ఈజ్ వర్డ్ డిరైవ్డ్ ఫ్రమ్ ఫ్రెంచ్ నేమ్. ఇది అయితే ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుంది, కొందరు ఏం చేస్తారు క్వైన్ అంటారు, కానీ దీని ప్రొనౌన్సియేషన్ ఏంటంటే సింకేన్ అని ప్రొనౌన్స్ చేయాలి. సింకేన్. మనకి ఇక్కడ క్వాన్ అంటాం కాదు, కేన్ అంటే యూ అనేది సైలెంట్ వస్తుంది. ఇట్ ఈజ్ అంటే వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ ద సింక్వైన్ ఏంటంటే ఇట్ ఈజ్ 5 lines పోయం విత్ 22 syllables కలిగి ఉండాలి. మనకి పోయం అనేది 5 linesలో ఉండాలి. టోటల్ సిలబల్స్ అనేవి 22 syllables ఉండాలి. సిలబల్స్ 22 ఉండాలి. ఎలా అంటే 5 lines సింక్వైన్ ఈజ్ ఏ అడగొచ్చు, మనకి బిట్ ఎలా వస్తుంది. డాష్ ఈజ్ వాట్ ఈజ్ ద సింక్వైన్ అనొచ్చు. 5 lines 6 lines 7 lines అని అనొచ్చు. సింక్వైన్ హ్యాస్ హౌ మెనీ సిలబల్స్ అంటారు, 22 23 24 40 syllables అంటే ఇలా కూడా మనకి బిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈజ్ ఏ 5 lines పోయం విత్ 22 syllables. మనకి ఏదైనా పొయిటిక్ టైప్లో ఒక్కొక్కరు మనకి ఇంట్రడ్యూస్ చేశారు కదా లింగ్విస్ట్. మనకి సింకైన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే అడెలైడ్ క్రెస్పీ. అడెలైడ్ క్రెస్పీ అనే ఆమె అమెరికన్ పోయెట్. తిను మనకి సింకైన్ని ఇంట్రడ్యూస్ చేసింది. తన యొక్క మోస్ట్ ఫేమస్ వర్క్ ఏంటంటే ద స్నో. తను సింక్వైన్ దీంట్లో రైట్ చేసిన వర్క్, తన ఫేమస్ వర్క్ ఏంటంటే ద స్నో. మనకి సింక్వైన్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే అడెలైడ్ క్రెస్పీ. షీ ఈజ్ ద అమెరికన్ పోయెట్. తన ఫేమస్ వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, సింక్వైన్ ఇంట్రడ్యూస్డ్ బై అడెలైడ్ క్రెస్పీ. తన ఫేమస్ వర్క్ ద స్నో. షీ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అంటే తను కొంతమంది రైటర్స్ యొక్క వర్క్స్ చదివి తను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తను ఇలా అమెరికన్ పోయిట్ అంటే సింక్వైన్ని మనకి ఇంట్రడ్యూస్ చేసింది. తను ఇన్ఫ్లుయెన్స్ అయిన పర్సన్స్ ఎవరంటే జపానీస్ హైక్యూ అండ్ టాంకా. వీళ్ళిద్దరు రైటింగ్స్ వలన తను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనకి సింక్వైన్ అనే దాన్ని తిని ఇంట్రడ్యూస్ చేసింది. సింక్వైన్ ఈజ్ రైమింగ్. దీని రైమింగ్ స్కీమ్ ఎలా ఉంటుందంటే సింక్వైన్ యొక్క రైమింగ్ స్కీమ్ ఏబిఏఏబి అంటే చూడండి 1 2 3 4 5 కదా. అంటే ఫస్ట్ థర్డ్ ఫోర్త్ ఒకలా ఉంటాయి, సెకండ్ ఫిఫ్త్ ఒకలా ఉండాలి. అంటే లేదంటే ఇలానే ఉండొచ్చు, ఏబిబి ఇలానైనా ఉండొచ్చు. అంటే ఫస్ట్ థర్డ్ ఈ 3 ఈక్వల్. అంటే 3 types ఆఫ్ అంటే కానీ మనకి మోస్ట్లీ ఈ టైప్ ఆఫ్ వర్క్ అనేది ఫేమస్ అయ్యింది. ఇది గుర్తుంటే సరిపోతుంది, కానీ ఆప్షన్స్లో ఒకవేళ ఇచ్చేటప్పుడు ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకనేసి ఇలా చెప్పాను. ఇలానైనా ఉండొచ్చు రైమింగ్ స్కీము, ఇలా కూడా ఉండొచ్చు, ఇలా కూడా ఉండొచ్చు. మోస్ట్లీ వర్క్స్ ఎలా ఉన్నాయంటే ఏబిఏఏబిలోనే ఉంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సింక్వైన్ రైమింగ్ స్కీమ్ అంటే ఇది. అది ఎలా అంటే మనకి ఫస్ట్ లైను థర్డ్ లైను ఫోర్త్ లైను ఒకలా ఉంటే సెకండ్ ఫిఫ్త్ ఒకలా ఉంటుంది. నెక్స్ట్ సింక్వైన్ ఈజ్ నోన్ యాజ్ క్వాంటైన్ ఆర్ క్వాంటెట్. అంటే క్వింటెట్ అంటే 5 lines ఆఫ్ ద పోయం ఈజ్ కాల్డ్. ఇది కూడా ఒక బిట్టే చూడండి. 5 lines ఆఫ్ ద పోయం ఈజ్ కాల్డ్ క్వింటైన్ కాదు, మనకి సింక్వైన్లో 5 lines పోయం ఉంటుంది. ఆ 5 lines ఉన్నటువంటి పోయం ఈజ్ కాల్డ్ క్వాంటైన్ లేదా క్వాంటెట్ అని అంటారు. ఇది కూడా ఒక మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ఆల్రెడీ సోనెట్లో డిస్కస్ చేస్తాం. ఏంటి 2 lines ఉంటే ఏమన్నాము, కప్లెట్ అన్నాము. అలానే 3 lines ఉంటే టెర్సెట్, 4 lines ఉంటే క్వాడ్రైన్ అన్నాం కదా, క్వాడ్రైన్. అలానే 5 lines ఆఫ్ ద పోయం ఈజ్ కాల్డ్ క్వాంటైన్ ఆర్ క్వింటెట్ అంటారు. మళ్ళీ 1 line ఆఫ్ ద పోయం ఆల్సో ఉంది ఒకటి, దాన్ని ఏంటంటే మోనోస్టిచ్ అంటారు. చూడండి, ఇవి కూడా బిట్సే, చాలా ఇంపార్టెంట్. అంటే బిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి కూడా మనం లిటరేచర్లో ప్రతి వర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, సింక్వైన్ ఈజ్ నోన్ యాజ్ క్వాంటైన్ క్వింటెట్ అని అంటారు. 5 lines ఆఫ్ ద పోయం ఈజ్ కాల్డ్ క్వింటెట్ అని అనొచ్చు. 2 lines ఆఫ్ ద పోయం ఈజ్ కాల్డ్ కప్లెట్. 3 lines ఆఫ్ ద పోయం ఈజ్ కాల్డ్ టెర్సెట్. 4 lines ఆఫ్ ద పోయం ఈజ్ కాల్డ్ క్వాడ్రైన్. 1 line ఆఫ్ ద పోయం ఈజ్ కాల్డ్ మోనోస్టిచ్ అని అంటారు.
నెక్స్ట్ ఇంకో ఫీచర్ ఏంటంటే సింకెన్కి ఆర్ 5 లైన్స్ ఉంటాయి అనేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈ 5 లైన్స్ అనేవి మనం ఇక్కడ ఏమన్నాము 22 సిలబల్స్ అనేవి ఉన్నాయి కదా, ఆ 22 సిలబల్స్ కూడా ఒక అంటే రిస్ట్రిక్షన్ మేనర్లో అంటే ఒక ఫామ్లో అవి ఫాలో అవుతూ ఉంటాయి. ఆ అరేంజ్మెంట్ అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. సింక్వెన్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసి ఇట్ ఈజ్ ఏ 5 లైన్స్ విత్ 22 సిలబస్ ఉండాలని అన్నాం కదా. ఆ 22 సిలబస్ ఎలా అరేంజ్ చేయాలంటే చూడండి, ఇది ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్, ఫిఫ్త్ లైన్ అనుకుంటే ఫస్ట్ లైన్లో 2 సిలబల్స్, సెకండ్ లైన్లో 4 సిలబల్స్, థర్డ్ లైన్లో 6, చూడండి 2, 4, 6, 8, 2 అంటే రిపీటేషన్ మనకి 2 టేబుల్ లెక్కన 2, 4, 6, 8 మళ్ళీ 2ని లాస్ట్ లైన్ కూడా 2 సిలబల్సే ఉండాలి. టోటల్ కౌంట్ చేయండి, 8, 10, 22 చూసారా, టోటల్ 22 సిలబల్స్. మనకి సింకెన్ పోయంలో 5 లైన్స్ అనేవి ఈ మోడల్లో మనకి అరేంజ్ చేసి ఉంటే దాన్ని సింకెన్ పోయం అని అంటారు. మోస్ట్లీ సింకెన్ రైటింగ్స్ అన్నీ కూడా చిల్డ్రన్స్ స్కూల్ లెవెల్లోనే ఉంటాయి, పిల్లలకి ఈజీగా అర్థం అవ్వడానికి ఈ పోయిమ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ కొన్ని టైప్స్ ఆఫ్ సింక్వెన్ని 2 టైప్స్గా డివైడ్ చేస్తారు పోయిమ్స్ని. ఎలా అంటే మనకి కంప్లీట్ డెఫినేషన్ ఏంటంటే సింకెన్ ఈజ్ ఏ 5 లైన్స్ పోయం విత్ 22 సిలబల్స్ ఉంటే దాన్ని సింకెన్ అని అంటాము. కానీ మనకి టైప్స్ ఆఫ్ సింకెన్కి వచ్చేసరికి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి బటర్ఫ్లై సింక్వెన్, సెకండ్ వన్ క్రౌన్ సింక్వెన్ అనేసి 2 టైప్స్ ఉన్నాయి. బటర్ఫ్లై సింక్వెన్కి వచ్చేసరికి టోటల్ 9 లైన్స్ ఉంటాయి. మనకి మీకు డౌట్ వస్తుంది, ఇక్కడ ఆల్రెడీ సింకెన్ అంటే 5 లైన్స్ అన్నారు, మళ్ళీ ఇక్కడ బటర్ఫ్లై సింకెన్కి 9 లైన్స్ ఎలా అయ్యాయి అంటారు కదా, ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, బటర్ఫ్లై సింకెన్ ఈజ్ ఏ 9 లైన్స్ సిలబిక్ ఫర్ విత్ ద ప్యాటర్న్. అది ఎలా ఉంటుందంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫస్ట్ లైన్ ఇవే చూడండి, మనకి ఇలా ఉంటే సింక్వెన్ కదా, మనకి 2, 4, 6, 8, 2 ఉంటే సింక్వెన్. నెక్స్ట్ ఏమవుతుంది, ఇది రిపిటేషన్ 8, 6, 4, 2 ఇలా రిపిటేషన్ అయ్యి ఇలా బటర్ఫ్లైగా ఉంటుంది కాబట్టి దీన్ని బటర్ఫ్లై సింక్వెన్ అని అంటారు. చాలా ఇంపార్టెంట్ అండి. బటర్ఫ్లై సింక్వెన్ ఏంటంటే రిపిటేషన్ అనేది వస్తుంది ఈ సింక్వెన్ పోయంలో, వస్తే దాన్ని బటర్ఫ్లై సింక్వెన్ అంటారు. క్రౌన్ సింక్వెన్కి వచ్చేసరికి ఏ సీక్వెన్స్ ఆఫ్ 5 సింక్వెన్ లైన్స్, మనకి లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ అనేవి జస్ట్ లెంగ్దీగా అవే రిపీట్ అవుతాయి. మనకి ఇక్కడ ఇలా ఫార్మాట్లో రివర్స్ ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి సీక్వెన్స్ ఆర్డర్లో రిపీట్ అవుతాయి. అంటే ఇప్పుడు చూడండి 2, 4 ఉన్నాయి కదా, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, మళ్ళీ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇలా 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5 ఇలా ఉంటాయి. ఇలా ఉంటే దాన్ని క్రౌన్ సింక్వెన్ అంటారు. ఇక్కడ మనకి లాస్ట్ లైన్ నుంచి రిపీట్ అవుతుంది, ఇక్కడ నార్మల్గా సీక్వెన్స్ ఆర్డర్లో అయితే క్రౌన్ సింక్వెన్. ఈ బటర్ఫ్లై సింక్వెన్ అంటే ఏంటి, లాస్ట్ అంటే ఇలా బిఫోర్ నెంబర్ నుంచి మనకి రివర్స్లో ఉంటుంది కాబట్టి ఇలా బటర్ఫ్లై అంటారు. సీక్వెన్స్ ఆర్డర్లో మనకి రిపిటేషన్ వస్తే దాన్ని క్రౌన్ సింక్వెన్ అంటారు. దీనిలో మనకి 7th లైన్ వస్తుంది కదా, ఈ 7th లైన్ ఆఫ్ ద పోయిమ్ ఈజ్ కాల్డ్ సెపటైట్ లేదా దీనికే రైమ్ రాయల్ అని అంటారు. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, చూసుకోండి. ఇక 9 లైన్ సిలబల్లో కూడా మనకి 7th లైన్ వస్తుంది. ఈ 7th లైన్ ఆఫ్ ద పోయిమ్నే సెపటైట్ లేదా రైమ్ రాయల్ అంటారు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. 1 లైన్ ఆఫ్ ద పోయిమ్ ఈజ్ మోనోస్టిచ్, 2 లైన్ ఆఫ్ ద పోయిమ్ ఈజ్ కప్లెట్, 3 లైన్ ఆఫ్ ద పోయిమ్ ఈజ్ టర్సెట్, 4 లైన్ ఆఫ్ ద పోయిమ్ ఈజ్ క్వాడ్రైట్, 5 లైన్ ఆఫ్ ద పోయిమ్ ఈజ్ క్వింటెట్. అంటే అలానే మనకి 7 లైన్ ఆఫ్ ద పోయిమ్ ఈజ్ కాల్డ్ రైమ్ రాయల్ ఆర్ సెపటైట్ అని అంటారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ఫేమస్ సింక్వెన్ వర్క్స్ ఏంటంటే మన ఇంగ్లీష్ లిటరేచర్కి వచ్చేసరికి ఎడ్గర్ అలన్ పో యొక్క ద హెలెన్ అనేది చాలా ఫేమస్ అయినటువంటి సింక్వెన్ రైటింగ్స్ అండి. మోస్ట్లీ ఇవి ఎలా అంటే చిన్న మనకి స్కూల్ స్టేజ్లో ఎక్కువగా ఈ సింక్వెన్ పోయిమ్స్ని యూజ్ చేస్తారు. సో దిస్ ఇస్ ఇనఫ్ అండి, ఇదేనండి సింక్వెన్ గురించి మనం తెలుసుకోవాలంటే సింక్వెన్ని మనకి ఎవరు ఇంట్రడ్యూస్ చేశారో అదొకటి చాలా ఇంపార్టెంట్. ఎవరు, అడెలైడా క్రిస్పీ, అమెరికన్ పోయిట్. తన రైటింగ్స్ అనేవి తను ఎవరితో ఇన్ఫ్లుయెన్స్ అయిందంటే జపనీస్ హైక్యూ అండ్ టంకా, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ 5 లైన్స్లో సిలబల్స్ అనేవి ఎలా అరేంజ్ చేస్తారో అది కూడా మనకి బిట్స్ రావచ్చు. సింక్వెన్ పోయంలో
థర్డ్ లైన్లో ఎన్ని సిలబల్స్ ఉంటాయి, ఫోర్త్ లైన్లో ఎన్ని సిలబల్స్ ఉంటాయి, ఇలా కూడా అడగొచ్చు. మేబీ ఛాన్సెస్ వస్తాయి, ఎందుకంటే మనకి ఈఆర్ఐ ఈ టాపిక్స్ని ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి బిట్స్ ఎలా వస్తాయి అనేది తెలీదు. కానీ ప్రాక్టీస్ అయితే మాత్రం మనం అన్ని కోణాల్లోంచి చేయాలి. సో చూడండి, బటర్ఫ్లై మీకు ఆల్రెడీ చెప్పాను. బటర్ఫ్లై అంటే చూడండి, గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇక్కడ చూడండి 2, 4, 6, 8 కదా, ఇది అయ్యాక మనకి 2 వచ్చింది. మనకి సీక్వెన్షియల్ కాకుండా ఇలా రివర్స్ నుంచి వెళ్తుంది చూసారా, అంటే 8, 6, 4, 2 సిలబల్స్ ఉంటాయి. మనకి ఇక్కడికి వచ్చేసరికి అంటే క్రౌన్కి వచ్చేసరికి ఏమీ లేదండి, 2, 4, 6, 8 కదా, మళ్ళీ 2 కదా, 4, 6, 8 ఇలానే ఆర్డర్లో సీక్వెన్షియల్ ఆర్డర్లో వెళ్ళిపోతే దాన్ని క్రౌన్ సింక్వెన్ అంటారు. ఇలా రివర్స్లో వెళ్తే దాన్ని బటర్ఫ్లై సింక్వెన్ అంటారు. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రమేష్ ట్యూటోరియల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and like to my channel and share to your friends.